తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన వార్త, రేపు అనగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో రేపు కొన్ని జిల్లాల వరకు 1 నుండి 12 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలపడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ అనేది త్వరగా మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మన వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. మరియు ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకు డిసెంబర్ నెల నుంచి అయితే రావడం జరిగింది. సో డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తామంటూ కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయడం జరిగింది. సో పూర్తిగానైతే పంపిణీ చేయడమే జరగలేదు. సో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన ఈ పింఛన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలోనైతే పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే పంపిణీ చేస్తామంటూ హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి ఈ కొత్త పింఛన్ల పైన ఆరాటం అయితే ఉంది. సో ఈ పింఛన్లు ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించిన కొత్త పింఛన్లు ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వారికి కూడా ఈ కొత్త పింఛన్లు వస్తాయంటూ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు కట్ అయినాయో వారికి కూడా ఎవరైతే కట్ అయిన వారు ఉన్నారో వారికి కూడా ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తాం. ఈ కొత్త పింఛన్ రూపంలో ఏవైతే మనకు డబ్బులు ఉన్నాయో 4,016 మరియు 6,016 రూపాయలు ఎవరెవరికైతే పింఛన్ అర్హత ఉన్నారో వారికి పంపిణీ చేస్తామంటూ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో అర్హత ఉన్న వారికి మాత్రమే పంపిణీ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ముఖ్యమైన 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోమని మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే చేసుకోలేదో వారు చేసుకోవాలని మనకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగా ఉంటే ఈ కొత్త పింఛన్ డబ్బుల పైన చాలామందికి అయితే రాలేవు కదా, అవి పంపిణీ చేస్తామంటూ గత 2-3 నెలల నుంచి అయితే కట్ అయిన వారు ఉన్నారో వారికి పంపిణీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్ డబ్బులు మన గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు బ్యాంకు అకౌంట్ల ద్వారానైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు జమ అవుతాయి. సో ఇక్కడ మనకు రేపు ఏ జిల్లాలో ఈ పింఛన్ డబ్బులు జమ అవుతాయో కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, నల్గొండ ఇలాగా పలు జిల్లాలనైతే రేపు మాత్రం ఈ కొత్త పింఛన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా కూడా మనకు చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం జరిగింది. సో రైతు భరోసా 12,000 అయితే చేస్తామంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీరు లైక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.